అండి. హాయ్ నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియోలో ఎస్సీ కార్పొరేషన్‌కి సంబంధించినటువంటి లోన్స్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎలిజిబిలిటీ ఏంటి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో తె తెలియపరచడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. ఎవరికైతే వెనుకబడినటువంటి తరగతులు వాళ్ళుంటారో వాళ్ళ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళంతకు వాళ్ళే క్రియేట్ చేయడం కోసం ఈ ఆపర్చునిటీ అనేది ఈ లోన్స్ అనేటివి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ లోన్స్ లైక్ కిరాణా షాప్స్ ఓన్‌గా పెట్టుకోవడం కానీ, ఆటో, రిక్షా ఇలాంటి ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేసుకోగలడం. అంటే ఒక అమౌంట్ ఆఫ్ బల్క్ అమౌంట్ మనం ఇవ్వగలిగితే లోన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం ఈ లోన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక రుణాలు అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికైతే స్టార్ట్ అయ్యాయి. ఇవాల్టి నుంచి మనకి మే 10థ్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఏమేం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి? ఈ యొక్క లోన్స్‌కి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు కంపల్సరీగా ఎస్సీ కేటగిరీ పర్సన్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్‌కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఆ పర్సన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయి ఉండాలి. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చి 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 50 ఇయర్స్ ఉండాలి. అండ్ వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉండాలి. అంటే వాళ్ళు రిచ్ పర్సన్స్ కాకుండా బీపీఎల్ కేటగిరీ కింద దిగువన ఉండాలనమాట. వాళ్ళ యొక్క ఇన్‌కమ్ అనేది సమ్ బిలో 60,000 ఆర్ బీపీఎల్ అమౌంట్‌కి సంబంధించి లోపల ఉండాలి. వాళ్ళ యొక్క ఆర్థిక ఆదాయం, వార్షిక ఆదాయం. అండ్ స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి లబ్ధిదారుడు. ఇన్ కేస్ వాళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో రుణం కోసం ట్రై చేసినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఆ పర్సన్‌కి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఒకవేళ ఫార్మసీకి సంబంధించి సమ్ జనరిక్ ఫార్మసీ ఆ కైండ్ ఆఫ్ సబ్సిడీకి తను ట్రై చేసినట్టయితే తన యొక్క క్వాలిఫికేషన్ అనేది డి ఫార్మసీ ఆర్ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి అతనికి అంటే ఆధార్ కార్డ్ కావాలి. ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ అండ్ తన యొక్క రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ ఇన్ కేస్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి అక్కడ లోన్స్‌కి ట్రై చేసినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే apobmms.apcfss సైట్‌లో వీళ్ళు ఇవాల్టి నుంచి మే 10థ్ వరకు అయితే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవడానికి గడువుంది. అంతలోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అంటే జీవో నంబర్ ఎంఎస్ 102 ప్రకారం కమిటీలో మెంబర్స్ మండల్ లెవెల్‌లో ఎంపీడీఓ సార్ అండ్ మున్సిపాలిటీ లెవెల్‌లో మున్సిపల్ కమిషనర్ సార్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సార్. వీళ్ళు ముగ్గురు వేరియస్ కమిటీస్ ద్వారా మెంబర్స్ అన్నమాట. వాళ్ళని ఆ ఎలిజిబుల్ బెనిఫిషరీస్‌ని ఈ పర్టిక్యులర్ లోన్స్‌కి సెలెక్ట్ చేయడానికి వీళ్ళు మెంబర్స్. ఈ కేటగిరీస్‌లో అఫీషియల్ మెంబర్స్‌గా ఎవరెవరు ఉంటారు అంటే ఎల్‌డీఎం ఉంటారు. అంటే బ్యాంక్‌కి ఎల్‌డీఎం ఉంటారు. అండ్ అలాగే డిఫరెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫినాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ బీసీ ఫినాన్స్ కార్పొరేషన్, ఏపీ మైనారిటీ కార్పొరేషన్, ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగా డిఫరెంట్ మెంబర్స్ అయితే అఫీషియల్ మెంబర్స్‌గా ఉంటారు ఈ యొక్క కమిటీలో. అండ్ మెంబర్ ఆఫ్ ద కన్వీనర్ అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే ఎంపీడీఓ మండల్ లెవెల్‌లో, మున్సిపల్ కమిషనర్ సార్ అయితే మున్సిపాలిటీ లెవెల్‌లో అండ్ కమిషనర్ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్
మున్సిపల్ కార్పొరేషన్‌కి ఎవరైతే కమిషనర్ ఉంటే వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ పర్టిక్యులర్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్‌ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టైమ్‌లైన్ యాక్టివిటీ చూసుకున్నట్టయితే ఈ డిఫరెంట్ లోన్స్ అంటే ఎన్ని కేటగిరీస్‌లో లోన్స్‌కి అప్లై చేసుకోవచ్చు సిటిజన్ అంటే 32 కేటగిరీస్. అంటే డీటెయిల్స్ స్కీమ్ మనకు 32 స్కీమ్స్ ఉన్నాయి. అవి కానీ ఏ విధంగా 3 సెక్టార్స్‌లో ఒకటి ఐఎస్పి సెక్టార్, ఇంకొకటి ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అండ్ ఇంకొకటి అగ్రికల్చర్ సెక్టార్. ఈ డిఫరెంట్ స్కీమ్స్‌కి సంబంధించి 32 3 డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి 32 మనకి స్కీమ్స్‌లో మనం లోన్ అయితే సిటిజన్ అయితే పొందగలరు. అంటే ఇప్పుడు ఐఎస్పి అంటే ఏం లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ బిజినెస్ అన్నమాట. అంటే ఈ యొక్క స్కీమ్‌లో ఎటువంటి యొక్క లోన్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి ఇందులో. అప్ టు 3 లాక్స్ వరకు టైప్ 1 అండ్ అబోవ్ 3 లాక్స్ టు 10 లాక్స్ బిలో టైప్ 2 అండ్ అబోవ్ 10 లాక్స్ అది టైప్ 3 కేటగిరీ అన్నమాట. ఇందులో టైప్ 1 కేటగిరీలో ఏమేమి వస్తాయి స్కీమ్స్ అంటే ఫ్లవర్ బొకే మేకింగ్ అండ్ డెకరేషన్ కావచ్చు, వర్మీ కాంపోజింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్, ఎల్ఈడి బల్బ్స్ అండ్ ఎనర్జీ సేవింగ్ డివైస్ అసెంబ్లింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వాటర్ బాటిల్ రీఫిల్, వాటర్ రీసైకిల్ ఇవన్నీ టైప్ 1 కేటగిరీ. అంటే వీళ్ళకి లోన్ అనేది అప్ టు 3 లాక్స్ వరకు వస్తుంది అండ్ సబ్సిడీ వచ్చి 60% వరకు ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్ వచ్చి 35% అనమాట. అంటే సబ్సిడీ 60% వరకు వస్తుంది. అంటే ఇంకొక 40%లో 35% బ్యాంక్ లోన్ వస్తుంది. 5% మాత్రం సిటిజన్ కంట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్. అలాగే టైప్ 2 కేటగిరీలో ఈ బిజినెస్ సెక్టార్‌కి సంబంధించినటువంటి టైప్ 2 కేటగిరీలో 3 లాక్స్ నుంచి అప్ టు 10 లాక్స్ వరకు. సో, వాటికి సంబంధించి స్కీమ్స్ ఏముంటాయి అంటే మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్, ఫిష్ ఫార్మింగ్, అడ్వెంచర్ టూరిజం, మొబైల్ కార్ వాష్ అండ్ సర్వీస్, బేకరీ, అలాగా సెరికల్చర్, వాటర్ ప్యూరిఫికేషన్, వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ అన్నమాట. వీటికి సంబంధించి టైప్ 2 కేటగిరీలో లోన్స్ అయితే వస్తాయి. ఇందులో మాక్సిమం సబ్సిడీ 40%. యాక్చువల్‌గా ఓవరాల్‌గా 3 కేటగిరీస్‌లో మనం చూసుకున్నట్టయితే మాక్సిమం అప్ టు 50% వరకు అయితే సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం అవుతుంది. ఒక్క ట్రాన్స్‌పోర్టేషన్ దాంట్లో మాత్రమే 50%. రిమైనింగ్ అన్నిట్లోనూ సబ్సిడీ అనేది 40% వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టైప్ 3 కేటగిరీ ఇందులో 10 లాక్స్ టు అబోవ్ 10 లాక్స్ అన్నమాట. అప్ టు 20 లాక్స్ వరకు లైక్ ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ వాటికి సంబంధించి 10 లాక్స్ అబోవ్ ఈ కైండ్ ఆఫ్ లోన్స్‌కి గవర్నమెంట్ అనేది 40% వరకు సబ్సిడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇప్పుడు మనం బిజినెస్ సెక్టార్ చూసాము. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్. వీటికి ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలో లోన్స్‌కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. వీళ్ళకి టైప్ 1లో అప్ టు 3 లాక్స్ వరకు ఒక సబ్సిడీ అండ్ టైప్ 2లో 3 లాక్స్ టు అప్ టు 10 లాక్ ఒక కేటగిరీ అన్నమాట. సో, వీళ్ళు ఆటో, రిక్షా, ఆటో కానీ, ఇలా కార్ కానీ, ఇలా ప్యాసింజర్‌ని 3 వీలర్ ఆర్ ఆటో ఈ కైండ్ ఆఫ్ స్కీమ్స్‌కి ఏవైనా వెహికల్స్ పెట్టుకోవడానికి వీళ్ళకు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్ కింద అప్లై చేసుకోవచ్చు లోన్స్‌కి. గూడ్స్ ట్రక్, ప్యాసింజర్ కార్స్, ప్యాసింజర్ ఆటో, ప్యాసింజర్ 4 వీలర్, ప్యాసింజర్ ఆటో 3 వీలర్ ఇలాగ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చి అగ్రికల్చర్ సెక్టార్. ఇందులో సబ్సిడీ 40% ఉంటది. లైక్ డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, డ్రోన్స్ ఏంటివన్నా కొనుక్కోవాలన్నా అగ్రికల్చర్ కోసం, ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయాలన్నా లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్‌గా స్కీమ్స్ వచ్చి 32 స్కీమ్స్ అండ్ 3 కేటగిరీస్‌లో ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సబ్సిడీ కానీ మాక్సిమం అప్ టు 50% వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డీటెయిల్డ్‌గా ఇక్కడ ఉన్నాయి. ఫైనల్లీ ఈ లోన్ ప్రాసెస్ అంతా సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది. ఇప్పటి నుంచి సెప్టెంబర్‌కి ఎలిజిబుల్ పర్సన్స్‌ని ఐడెంటిఫై చేసి బ్యాంక్స్ ద్వారా సబ్సిడీ పొందడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అండి. సో, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్‌కి సంబంధించి
ఈ వీడియోలో అంత క్లియర్‌గా ఉందనుకుంటాను. లైక్ ఎలిజిబిలిటీ ఏంటి? డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఎవరు వీళ్ళ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అనేటివన్నీ క్లియర్‌గా ఉన్నాయి ఈ వీడియోలో. థ్యాంక్ యూ అండి.